ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మజ్జిగ చారు చేసుకున్నాం అండి, క్విక్ అండ్ ఈజీ వేలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మజ్జిగ చారు చేసుకున్నాము. ఇది పచ్చి కొబ్బరి అండి, చిల్లీస్, జింజర్ ఈ మూడు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. అలాగే పెరుగు కూడా తీసుకున్నాను. ఇందులోకి శనగపిండి కూడా వేసేసుకుందాం అండి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. పెరుగులో ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. పెరుగు కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇది మొత్తం గ్రైండ్ చేసుకుందాం అండి. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం గ్రైండ్ చేశానండి. ఇది ఆయిల్ వేసుకుందాం అండి. ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. కరివేపాకు ఇంకా 2 చిల్లీస్ అండి కట్ చేసి పెట్టాను. మిక్స్ చేద్దాం. ఇది మజ్జిగ అండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేస్తాను. బాగా కలుపుదామండి ఇది. ఇప్పుడు అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. బాయిల్ అవ్వాలండి ఇది బాగా. ఇలా పొంగు వస్తుంది కదండి, పొంగుతుంది ఏమన్నట్టుగా కలపాలి మళ్ళీ మధ్యలో ఒకసారి. చూస్తున్నారా, ఇలా బాయిల్ అవుతుందండి. 5 మినిట్స్ నుంచి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది కాస్త చల్లారింది అనుకోండి, మళ్ళీ చిక్కపడుతుంది. అంతే అండి, మజ్జిగ చారు అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.